అందరికీ నమస్కారం. తోటికోడళ్ళు జోడీ ఛానల్కి స్వాగతం. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటో తెలుసా? సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్. పేరేంటి ఇంత పెద్దగా ఉంది? రెసిపీ చాలా పెద్దగా ఉంటుందేమో అనుకోకండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రెడీగా ఉన్నారా? ముందుగా మనం దీనికోసం అయితే మసాలా పేస్ట్ అయితే చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1.5 ఇంచ్ అల్లం, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం అయితే నూనె వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక 20 దాకా జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నాకు కొంచెం ఎక్కువే బ్రౌన్ కలర్ వచ్చిందండి, మీరు ఇంకా కొంచెం ముందే తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే వేసుకోండి. ఈ రెసిపీకి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు, ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుని చిటపటలు ఆడిన తర్వాత 2 ఎండుమిర్చిని తీసుకుని దాన్ని కట్ చేసుకుని అవి కూడా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. జనరల్గా మనం పప్పు వేసేటప్పుడు మాడిపోకుండానే వేయించుకుంటాం కదా, కానీ దీనికి కొంచెం ఎక్కువే వేయించుకోవాలి. అంటే లైక్ మాడిపోకూడదు, బట్ కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు తీసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా తీసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. లిడ్ పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత సాల్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీరు దగ్గరగా చూసారంటే కొంచెం బాగా ఫ్రై అయినట్టు కొంచెం క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరి వేసుకోండి. నేను ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసిన మిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా వేయించండి. అది బాగా వేగిన తర్వాత ప్లేట్ నిండా అన్నం అయితే తీసుకుని ప్యాన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. అన్నం మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలపండి. ఫైనల్లీ మనం వేయించిన పప్పులు ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మీ క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ అయితే రెడీ. సూపర్ ఉంది కదా. మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.